ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పిల్లలకి గట్ హెల్త్ సరిగ్గా లేదు అనడానికి ఏమిటి మ్యామ్ కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్? గట్ హెల్త్ అంటే మనకి యాక్చువల్‌గా మనకి అందరికి ఒక స్పెసిఫిక్ గట్ మైక్రోబయోటా అని ఉంటది. హెల్తీ బ్యాక్టీరియా. అది హెల్తీ బ్యాక్టీరియానే ఇప్పుడు ప్రస్తుతం రీసెర్చ్‌లో తేలిందంటే మనం ఒక మనిషి హెల్తీగా ఉండాలన్నా ఏమైనా డిసీజెస్ వచ్చారు అన్నీ కూడా గట్ మైక్రోబయోటా రిలేటెడ్ ఏ డిసీజెస్ అయినా కూడా. సో గట్ హెల్త్ బాగుంది అంటే వాళ్ళు యాక్టివ్‌గా ఉంటారు. మోషన్ అది అవుతుంది. కాన్‌స్టిపేషన్ ఉండదు. లూజ్ మోషన్స్ ఉండవు. అండ్ వామిటింగ్ లాంటివి, బ్లోటింగ్ లాంటి సింప్టమ్స్ ఉండవు. ఈ అన్‌హెల్తీ బ్యాక్టీరియా ఎందుకొస్తుందంటే ఒకటి జంక్ ఫుడ్ కల్చరు. సెకండ్ ఏమో యాంటీబయోటిక్స్ ఎక్కువ వాడడం వల్ల. ఒక కోర్స్ ఆఫ్ యాంటీబయోటిక్ వాడితే మన గట్ మైక్రోబయోటా మళ్ళీ రిపేర్ అవ్వడానికి 1 ఇయర్ పడుతుంది. అవునా? 1 ఇయర్ పడుతుంది. అంటే 4 నెలలకోసారి ఒక యాంటీబయాటిక్ కోర్స్ వాడావంటే ఇంకేం అంతే. అర్థం చేసుకోవాలో. అంతే. అందుకనే యాంటీబయోటిక్స్ ఎంతో అవసరమైతే తప్ప పిల్లలకి 4 లాక్ అవి వేసుకున్నా కూడా రిపేర్ కాదా? కొంతవరకు రిపేర్ అవుతుంది. కొంత ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా రావాలి అంటే 1 ఇయర్ పడుతుంది రిపేర్. సో అయితే మరి యాంటీబయాటిక్స్ చాలా ఆచితూచి వేయాలి. అంతే మీకు డెఫినెట్‌గా. చాలా పెద్ద సవాల్ కదా మ్యామ్. ఇప్పుడు అంటే ఇన్ఫెక్షన్స్, స్టమక్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి, తప్పదు వేయాల్సిందే. అంటే యూజువల్‌గా మనం అర్థం చేసుకోవాల్సిందే పిల్లల్లో స్టమక్ ఇన్ఫెక్షన్ అయినా, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అయినా కూడా అవి మోర్ దెన్ 90% ఆఫ్ ద కేసెస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి యాంటీబయాటిక్స్ అనేది అవసరమే లేదు. వైరల్ ఇన్ఫెక్షన్ ఆల్ సెల్ఫ్ లిమిటింగ్. సో మేము డయేరియాలకు కూడా అసలు 100% యాంటీబయాటిక్ వాడము. డయేరియా, స్టమక్ ఇన్ఫెక్షన్స్ వస్తే వాడేది ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ప్రోబయోటిక్స్ ఇస్తాము. అలాగే జింక్ రిపేర్‌కి ఇస్తాం తప్ప యాంటీబయాటిక్స్ అనేవి 90% ఆఫ్ ద కేసెస్‌లో ఇవ్వం. ఒక చాలా కీలక ప్రశ్న ఇందాక అడిగినట్టు మ్యామ్. ఇప్పుడు గట్ హెల్త్ సరిగ్గా లేదంటే పొట్ట మీదే కాకుండా వాళ్ళు స్లగ్గిష్‌గా ఉండడం, అవును. కాన్సంట్రేషన్ దెబ్బతినడం, లేకపోతే కొంచెం చిరాకు పడడం, లేదు కొంచెం ఎక్కువ నిద్రపోవడం, ఇలా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి మ్యామ్? గట్ హెల్త్ బాగపోవడం వల్ల గట్ హెల్త్ ఇంపేర్ అవ్వడం వల్ల అన్ని డిసీజెస్ రావచ్చు. మనం ఇలా స్పెసిఫిక్‌గా ఇది గట్ హెల్త్ బాగోలేదు, లేకపోవడం వల్ల వచ్చిందని చెప్పడానికి అవ్వదు కానీ మెనీ డిసీజెస్ ఆర్ లింక్డ్ టు ఇంప్రాపర్ గట్ హెల్త్. బట్ దెన్ హౌ డు యూ ట్రీట్ ఇంప్రాపర్ గట్ హెల్త్ అండ్ మేక్ ఇట్ ప్రాపర్? ఇప్పుడు సపోజ్ ఒక పిల్లాడు వచ్చాడు, వేగ్గా కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, పిన్ పాయింటెడ్గా కాకుండా ఇప్పుడు మీకు అర్థమైంది మీరు యాజ్ అ సీజన్డ్ పీడియాట్రిషియన్ గట్ హెల్త్ బాగాలేదని, ఏం ట్రీట్ చేస్తారు మ్యామ్? ఎలాంటి ప్రోబయోటిక్స్ ఇస్తాం. లాంగ్ టర్మ్ ప్రోబయోటిక్స్ అండ్ డైటరీ చేంజెస్. ఇప్పుడు న్యాచురల్, హోమ్ మేడ్, ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇస్తాము. ఈ మెయిన్ జంక్ ఫుడ్ బయట మెయిన్ ఆయిల్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆయిల్స్ యూజ్డ్ ఫర్ కుకింగ్. మనకి రిఫైన్డ్ ఆయిల్ అనేది అసలే మంచిది కాదు. ఇంకా దానికన్నా గ్రౌండ్ నట్ ఆయిల్ అలాంటివే వాడాలి తప్ప రిఫైన్డ్ ఆయిల్స్ వాడకూడదు. అలా మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ ఓన్లీ. న్యాచురల్ ఫుడ్స్ వాడడం అలాగే ప్రోబయోటిక్స్ వాడడం వల్ల మనం గట్ హెల్త్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. కానీ సగం వేయించిన పదార్థాలన్నీ రిఫైన్డ్ ఆయిల్లోనే వేయిస్తాం. బికాస్ గ్రౌండ్ నట్ ఆయిల్ మనకి చాలా విస్కస్గా ఉంటుంది, కొద్దిగా థిక్గా ఉంటుంది, అందులో కోల్డ్ ప్రెస్డ్ అయితే. అందుకే ఫ్రైడ్ ఫుడ్దే అవాయిడ్ చేయాలి. పిల్లలకు కూడా బజ్జీలు, బోండాలు, వడలు చిన్నప్పుడు తిన్నట్టు అసలు మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎట్లా అలవాటు చేస్తే అలాగే అలవాటు. సో దే ట్రై టు ఎమ్యులేట్ అస్. మనం ఏం చేస్తే మనం ఇంట్లో కనుక ప్రిపేర్ చేయడం మానేస్తే ఫ్రైడ్ ఫుడ్స్ పిల్లలకి ఆటోమేటిక్గా అలవాటు అవ్వదు. మనం కనుక కొన్ని ఫ్యామిలీస్ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారండి కొంతమంది పేరెంట్స్. అసలు ఫ్రైడ్ ఫుడ్ అనేదే ఉండదు వాళ్ళ ఇంట్లో. చక్కగా ఆకుకూరలు, కూరగాయలు, కూరల్లాగా వాటికి తక్కువ నూనె వేసి వండి పెడితే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అట్లాగే అలవాటు అయిపోతుంది. హోల్ ఫుడ్స్ రెవల్యూషన్ వచ్చింది కాబట్టి పిల్లలకి మరి మిల్లెట్స్ అవి పెట్టడం అవసరమా, లేదు సహజంగా మనందరం ఎలా పెరిగాం అలా ఉంటే బెస్ట్ అంటారా? సహజంగా మనం పెరిగినట్టే పెరగవచ్చండి. ఇప్పుడు ప్రతి 6 మంత్స్కి చాలామంది అడుగుతుంటారు ఓట్స్ పెట్టాలా. నువ్వు చిన్నప్పుడు ఏం తిన్నావు అమ్మ అంటాను మేము మదర్స్కి. మనం రైస్ తినే పెరిగాం కదా. సో న్యాచురల్గా లిమిటెడ్ క్వాంటిటీ తినాలంతే. రైస్ చెడ్డ అనేది ఏం లేదు. లిమిటెడ్ క్వాంటిటీ తినండి, కర్రీస్ ఎక్కువ తినండి అంతే. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, దాల్స్ అవి ఎక్కువ తినండి, రైస్ క్వాంటిటీ తగ్గించండి. బట్ వైట్ రైస్ ఇస్ ఈజీలీ డైజెస్టబుల్ ఫర్ కిడ్స్. అలా బ్రౌన్ రైస్, మిల్లెట్స్ మరీ 7 నెలలు 8 నెలలకు పెడితే అది అరగదు. అందుకని సో వీ ప్రిఫర్ ట్రెడిషనల్ వే ఆఫ్ ఈటింగ్ ఓన్లీ.